ఫామ్ హౌస్లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తాం. గత ప్రభుత్వంలో హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు. ఆ భూతాన్ని కుకట వేలతో పెకిలించేందుకు మేము ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చాం. ఎవరు మిత్రులైనా బంధువులైనా వదలం. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం. అక్కసుతో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. విద్యనే మనందరి విజయానికి వజ్రాయుధం. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక ప్రకటిస్తాం. మేధావుల సూచనలు సలహాలు ఇవ్వాలి. ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ భాషా నైపుణ్య క్రీడా మేళవింపుతో తెలంగాణ విద్యా విధానం సమీక్షలో సీఎం. సో నిన్న ఆయన మాట్లాడుతూ ఏదైతే డ్రగ్స్కి సంబంధించి నాకు తెలిసి దొరికిన వారం రోజుల తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత చాలామంది మాట్లాడి చాలామంది క్వశ్చన్ చేసిన తర్వాత నాకు తెలిసి ప్రధానంగా ఈరోజు అనుకుంటా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ అనేవి సరఫరా అయ్యాయి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం ఇక్కడే ఉత్పత్తి అయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మీరు మాట్లాడుంటే మొన్న జరిగిన ఏదైతే ఒక ఫ్యాక్టరీలో డైరెక్ట్గా డ్రగ్స్ దొరికాయో 12,000 కోట్ల డ్రగ్స్ గురించి కూడా మీరు మాట్లాడి ఉంటే బాగుండేది. మరి ఆ ఫ్యాక్టరీ మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? ఎవరు అండర్లో ఆ ఫ్యాక్టరీ నడిచింది? ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వంలో వచ్చిన పర్మిషన్స్ ఇచ్చారా లేదా? దీని మీద కూడా కొంత మీరు విశ్లేషించుంటే బాగుండేది. సో అలాగా ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చామని చెప్పి మొన్న ఈగల్ ఫోర్స్ మేధా స్కూల్కి సంబంధించి కొంత డ్రగ్స్ దొరకడం జరిగింది. సో దానికి సంబంధించి డ్రగ్స్ కూడా కాదు, మత్తు పదార్థాలు అంటాం దాన్ని. సో అక్కసుతోనే ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నామనే ఒక పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీ కంటే ముందు గురుకుల పాఠశాల విషయాల గురించి మనం ఫ్యూచర్ సిటీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది చూడాలి. ఫస్ట్ అసలు మనం కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో వచ్చింది, 20 నెలలు అవుతా ఉంది వచ్చి. సో ఏమైనా చేంజ్ జరిగిందా? ప్రభుత్వ పరిపాలనలో ఏమైనా చేంజ్ జరిగిందా? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? లేదా ప్రజలకి జరగాల్సిన మంచి ఏదన్నా జరుగుతుందా? మన ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తూ ఉన్నారు, మినిస్టర్లు ఎలా పనిచేస్తూ ఉన్నారు? మనం ప్రజాపాలనను ఒక బోర్డు పెట్టాం. సో ప్రజాపాలనలో ఏదైతే మీకు వస్తున్న అర్జీలకు సంబంధించి ఆ అర్జీలు ఎంతవరకు మనం తీరుస్తున్నాం, మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ఏదో కొన్ని ఐటీ సంస్థలకి మనం కేటాయించే భూములా లేకపోతే ఐటీ సంస్థలను ఇక్కడ తీసుకురావడం అనేది కాదు. ఫస్ట్ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణని డెవలప్ చేసుకోవడం అనేది ఫ్యూచర్ సిటీలో భాగమే. ఫస్ట్ తెలంగాణలో ఏ విధమైన విద్య అనుసరిస్తూ ఉన్నారు. సో నిన్న కూడా దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. విద్యకు సంబంధించి ఇది కొంత మంచి అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ విద్యకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కేవలం విద్యను అనుసరించి మాట్లాడింది లేదు. నిరుద్యోగులు చేసిన దాని గురించి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడా కూడా విద్యకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని మార్పులు చేస్తామని చెప్పి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆయన నుంచి ఆ టాపిక్ ఎప్పుడు రాలే. సో మొట్టమొదటిగా నాకు తెలిసి దీని మీద విద్య మీద కూడా మేము ఫోకస్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదైనా కూడా ఎవరు అడ్డుకునే పరిస్థితులు ఉండవు. కాకపోతే మీరు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వానికైనా మేము చెప్పేది ఒకటే, మీరు ప్రజలకి మంచి చేయాలనుకుంటే ఎవరు మిమ్మల్ని ఆపేది ఉండదు. ప్రజలకి మంచి చేయాలి లేదా ప్రజలకి ఏదో చేయాలనే అంశం మీద మీరు ఎయిమ్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మీరు వెళ్ళే ప్రాసెస్ కరెక్ట్ లేదు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మూసి సుందరీకరణకు సంబంధించి ఎన్ని గొడవలు అయినాయి, ఎంతమంది పేదోళ్ళు అన్యాయం అయ్యారనేది కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి కొంత ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే రైజింగ్ 2047 అంటే బేసిక్గా 2047 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే ఉంటుందనేది మీ ఫీలింగా లేకపోతే ఏంటో మాకు తెలీదు. సో ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకునే పరిస్థితి కనపడట్లేదు. అలా అని మరి ఆల్టర్నేటివ్ కింద ఎవరుంది అనేది ఆల్టర్నేటివ్ మీద కొత్త ప్రభుత్వాలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయా అనేది కూడా తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇది క్లియర్ కూడా.
సో ఏమంటాం, గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారని, ఆ సంస్కృతి రూపుమాపి డ్రగ్స్ భూతాన్ని కుకట వేలతో ప్రకటించేందుకు ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫామ్ హౌస్లోను డ్రగ్స్ గంజాయికి కేంద్రాలుగా మార్చితే ఎంతటి వారైనా ఫామ్ హౌస్లో ఉన్న ఏ బొక్కలో దాక్కున్నా లాక్కొచ్చి కటకటాల్లో వేస్తామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం ప్రసంగించారు. ఇటీవల 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సదస్సు మాదక ద్రవ్య నియంత్రణ కేటగిరీలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రధాన బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. గంజాయి డ్రగ్స్ విషయంలో ఎంత పెద్దవారున్నా, ఎవరి మిత్రులున్నా, ఎవరి బంధువులున్నా వదిలేది లేదు. రాజకీయాల్లో హోదాలున్న వారికి బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌస్లు ఉండొచ్చు, కానీ ఆ ఫామ్ హౌస్లను డ్రగ్స్కు కేంద్రాలుగా మార్చి దందా చేస్తామంటే ఎంతటి వారినైనా మా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. సో ఫస్ట్ అంటే శిక్షిస్తుందా లేదా అని పక్కన పెడితే, ఫస్ట్ అరెస్టులు అనేవి నిజంగా ప్రతిపక్ష నాయకులు గతంలో జరిగింది అనేది వాస్తవం అయితే, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు అరెస్టులు చేస్తాం అని ప్రతిపక్ష నాయకులు ఇప్పటివరకు అరెస్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇప్పటిదాకా కనీసం ఒక ఇంచు కదిలింది లేదు, ఏ కేసు కూడా. సో ఇప్పుడు ఇది కూడా అదే, గత ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనే కోణంలో ఈయన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద చేసే వ్యాఖ్యలు ఆయన చేస్తారు, అంతే తప్పితే ఇక్కడ ప్రభుత్వ ఎజెండాయే కనపడుతుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజలకి జరిగే మంచి విషయం మీద ఎక్కడా కనపడట్లేదు.